Right. Start చేద్దాం. Next question. Question number 5. Illustration number 5. Investment accounts. On 1st April 2011, Rajat has 50,000 equity shares of P Limited at book value 15 per share, nominal value 10 rupees. CV. Rajan has. అంటే అర్థం సార్ రాజన్ హ్యాస్ 50,000 షేర్స్ అన్నాడు. అంటే అర్థం ఏంటన్నది సెంటెన్స్. 50,000 షేర్స్ కొనుక్కుంటున్నాడు అని సార్. కొనలేదు నాన్న, ఆల్రెడీ ఉన్నాయి, ఎప్పుడో కొనేసాడు. ఇట్ ఈస్ ఏ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే సార్. Rajan has 50,000 equity shares. Rajan is not purchasing 50,000 equity shares on 1st April. Okay na? ఓకే సార్. So it is not a purchase, it is a opening balance. He provides you the following information. So April లో opening balance, the beginning of the year opening balance ఉంది. అది కాకుండా 20th June నా మళ్ళీ షేర్లు కొన్నాడు. 1st August నా కంపెనీ బోనస్ షేర్స్ ఇష్యూ చేసింది. 31st October నా డైరెక్టర్స్ రైట్ షేర్స్ అనౌన్స్ చేశారు. దానిలో 1/3 ఆఫ్ ది ఎంటైటిల్మెంట్ రైట్స్ ఎంటైటిల్మెంట్ 2 rupees కోడ్ అమ్మేశాడు 5th November నా. You are required to prepare the investment account in the books of Rajat. క్వశ్చన్ ఒకసారి చదువుకోనా, మీకు డౌట్ ఉందేమో సమ్ సాల్వ్ చేద్దాం. పాయింట్స్ అని ఒకసారి చదువుకో. ఓకే సార్. రైట్. క్వశ్చన్ దగ్గర పెట్టుకున్నానా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. సో క్వశ్చన్ దగ్గర పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ డేట్ ని ఏ ట్రాన్సాక్షన్ జరిగిందో అబ్జర్వ్ చేసి ట్రాన్సాక్షన్ డేట్స్ ఐడెంటిఫై చేద్దాం, లేదా డైరెక్ట్ సమ్స్ చేద్దాం. ట్రాన్సాక్షన్ డేట్స్ ని ఐడెంటిఫై చేద్దాం. అవసరం లేదు దాని, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం నీకు ఇంట్రెస్ట్ డ్యూ డేట్ లాగా డివిడెండ్ కి డ్యూ డేట్ ఉండదు కదా. ఓకే సార్. ఓన్లీ పర్చేజ్ సేల్ సీక్వెన్స్ లో వెళ్ళిపోతే సరిపోతుంది. సో అలాంటప్పుడు మాక్సిమం డేట్ వైజ్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. అదే నీకు ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ అనుకో, సో మధ్యలో ఏమొచ్చేస్తుంది, ఇంట్రెస్ట్ కూడా వచ్చేస్తుంది. అది మన ఇంట్రెస్ట్ డ్యూ డేట్ మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల అక్కడ మనం డేట్స్ అనేవి రాసుకోవాలి. ఇక్కడ అంత కంపల్షన్ ఏమీ లేదు. సో మనం డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు డైరెక్ట్ గా చేస్తున్నాను. సీక్వెన్స్ డైరెక్ట్ గా ఐడెంటిఫై చేసి సరిపోతుంది. మూడు కాలమ్స్ నాన్న, డేట్, పర్టికులర్స్, నామినల్ వాల్యూ, అమౌంట్, డివిడెండ్. నేను డివిడెండ్ అని రాయని ఇన్కమ్ అని రాస్తాను. ఎందుకని? చెప్పాను ఎందుకంటే నాకు ఇన్కమ్ ఇక్కడ నువ్వు షేర్స్ లో రైట్ షేర్ సేల్ ఉంది, డివిడెండ్ ఉంది కదా. సో డివిడెండ్ ఇన్కమ్ రావచ్చు, రైట్స్ ని అమ్మడం వల్ల వచ్చే ఇన్కమ్ కూడా రావచ్చు. ఓకే సార్. సో డివిడెండ్ అని రాస్తాను అనుకో, ఆ ఇన్కమ్ మళ్ళీ రాయలేను దీనిలో. అదే ఇన్కమ్ అని హెడ్ పెట్టాను అనుకో, దానిలో డివిడెండ్ రాసేయచ్చు, రైట్ షేర్స్ ఇన్కమ్ కూడా రాసేయచ్చు. ఏ ఇన్కమ్ అయినా రాసేయచ్చు, ఇన్కమే కాబట్టి. ఓకేనా? ఓకే సార్. అందుకన్నా నామినల్ వాల్యూ, అమౌంట్, ఇన్కమ్. సో బుక్స్ పేర్లు ఏమైనా ఉన్నాయా? ఇన్ ద బుక్స్ ఆఫ్ రజత్ సార్. బుక్స్ ఆఫ్ రజత్. స్క్రిప్ ఈక్విటీ షేర్స్ ఇన్ పి లిమిటెడ్. Okay. Investment account for the year ended 31st March 2012. Investment account from 1st April to 31st March. 11 to 31st March 12. అంతే కదా? Yes sir. రైట్. సో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ ఏముందన్న?
1st April 2011 ఓకే to balance brought down రైట్ nominal value 50,000 sir. 50,000 ఈక్విటీ షేర్స్ అన్నారు. Yes sir. 50,000 ఈక్విటీ షేర్స్ నామినల్ వాల్యూ ఇప్పుడు ఇంటూ 10 అంటే ఎంత అవుతుంది? 5 lakhs అవుతుంది. అంతే కదా? Yes sir. అంటే బుక్ వాల్యూ 15 per share. కొన్నది 15. సో 50,000 into 15. పర్చేజ్ 5 lakh. కాస్ట్ Yes sir. Yes sir. ఎంతనా? 7,50,000. ఓకే. సో అక్రూవల్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవ్వదు కదా? Yes sir. రైట్. సెకండ్ ట్రాన్సాక్షన్ డేట్ ఎప్పుడు జరిగింది? 20th June 2011 ఓకే. 20th June ఏం జరిగిందా? to bank account 10,000 shares purchase చేశారు sir. రైట్, పర్చేజ్. సో 20th June To bank account టు బ్యాంక్ అకౌంట్. nominal value 1 lakh. నామినల్ వాల్యూ 1 lakh. ఓకే. ఎందుకంటే 10,000 షేర్స్ ఇంటూ 10 రూపీస్. ఓకే. సో పర్చేజ్ చేసింది ఎంత? 10,000 ఇంటూ 60. 1,60,000. 1,60,000. నెక్స్ట్ వన్. 1st August 2011 company issued bonus shares sir. బోనస్ షేర్స్ కంపెనీ ఇష్యూ చేసింది. ఎన్ని? 1 share for every 6 shares 6. held. రైట్. సో ఆ రోజు బోనస్ ఇష్యూ చేసే రోజుకి నా దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 60,000 shares sir. రైట్, వెరీ గుడ్. 60,000 షేర్స్ ఉన్నాయి. Yes sir. సో 1 share for every 6 held అంటే డివైడ్ బై 6 6 into 1 10,000. Yes sir. అంటే ఎన్ని అవుతాయి? 10,000 shares sir. షేర్స్ Into వాల్యూ అయితే 1 lakh. 1 lakh. అమౌంట్ అయితే ఏమి ఖర్చు పెట్టడం, బోనస్ 0. Yes sir. రైట్. నెక్స్ట్ Next 31st October సెంటెన్స్ మొత్తం చదువునానా? 31st October the directors of P Limited announced a right issue which entitles the holders to subscribe 3 shares for every 7 shares at 15 per share. ఓకే. Shareholders can transfer their rights in full or in part. రైట్. సో ఫుల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా పార్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఎన్ని షేర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ షేర్స్ యొక్క వాల్యూ ముందు క్యాలిక్యులేట్ చేద్దామా? ఇక్కడ Yes అసలు sir. ఎన్ని రైట్ షేర్స్ ఏంటి అనే దాని మీద ముందు క్యాలిక్యులేట్ చేస్తే, సో వర్కింగ్ నోట్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ రైట్ షేర్స్. సో రైట్ షేర్స్ డేట్ ఎప్పుడు నాన్న చూడు? 31st October 2011 sir. ఓకే. సో 31st October 2011 నాన్న, అంతేనా? Yes sir. ఈ 31st October అనేది ఆఫ్టర్ ఈ 3 జరిగిన తర్వాతే కదా. లైక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, కొత్తగా పర్చేజ్ చేస్తాం, బోనస్ కూడా వచ్చింది. Bonus could issue. Yes sir. అంటే టోటల్ గా నాకు ఎన్ని షేర్లు ఉన్నాయి? 70,000 షేర్స్ ఉన్నాయి. Yes sir. సో నాకు 31st October జరిగింది. సో 31st October కి లిస్ట్ లో 70,000 షేర్స్ ఉంటాయి కదా. Yes sir. ఉంటాయి sir. 70,000 షేర్స్ మీద నాకు ఏమి ఇచ్చాడు? రైట్ షేర్స్ ఇస్తున్నాడు. Right. Yes sir. సో క్యాలిక్యులేట్ చేస్తున్నాను, అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది sir. 70,000 షేర్స్ ఏం చెప్తున్నాడు? For 3 every- shares for every 7 held. Divide by 7 into 3. సో నెంబర్ ఆఫ్ రైట్ షేర్స్ ఎన్ని అవుతాయి అప్పుడు? 30,000 shares. 30,000 షేర్స్ అవుతాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను పర్చేజ్ చేస్తుంటే డెబిట్ సైడ్ టు బ్యాంక్ అని రాసేస్తాను Yes, 50 sir. రూపీస్. కానీ వాడు ఏం చెప్తున్నాడో చూడాలి. నెక్స్ట్, Yes sir. Rajat sold 1/3 of this entitlement to Umang for a consideration of 2 rupees per share and subscribed the rest on 5th November. రైట్ నాన్న? సో ఇప్పుడు Yes, దీనిలో 2 పార్ట్స్ ఉన్నాయి. సో మనం పర్చేజ్ చేసాం, పర్చేజ్డ్, And సోల్డ్. sold. రైట్ సోల్డ్, నాట్ షేర్స్ సోల్డ్. ఓకేనా? Yes sir. రైట్ నాన్న. షేర్స్ ని సేల్ చేయడానికి అసలు కొనుక్కోకుండా ఎలా సేల్ చేయగలను? నేను రైట్ ని సేల్ చేయగలను. ఓకేనా? Yes sir. సో 30,000 షేర్స్ లో ఎంత రైట్ ని సేల్ చేసాం? 1/3 sir. 1/3. 1/3 రైట్ అంటే కనుక 30,000 into 1/3 that equals to 10,000 10,000 షేర్స్ ని per 2 rupees. at the rate of 2 rupees చొప్పున రైట్ అమ్ముకుంటే నాకు డబ్బులు ఎంత వస్తున్నాయి? 20,000. సో 20,000 అనేది నాకు ఇన్కమ్. Yes sir. ఓకే, రైట్. సో నేను వీటిలో ఎన్ని షేర్స్ ని పర్చేజ్ చేసుకున్నాను? 2/3. సో 2/3 ఆటోమేటిక్ గా 20,000 బ్యాలెన్స్ ఫిగర్ చెప్పేసి 10 అంటే 20 కదా. Yes sir. అంటే ఒక్కొక్క దాన్ని 15 రూపీస్ కి వాడు ఇచ్చారంట. అంటే 15 తో మల్టిప్లై చేయి. 3 lakhs sir. 3 lakhs. సో నేను పర్చేజ్ కాస్ట్ 3 lakhs. Yes sir.
పాయింట్ క్లియర్ కదా? ఎస్ సార్. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ రాసేస్తున్నానే. పర్చేజ్ ఎప్పుడు జరిగింది? 5th November సార్. 5th November 2011. To bank account. 20,000 into 110, 2 lakhs. 2 lakhs. Amount 3 lakhs. 3 lakhs. ఓకేనా? ఎస్ సార్. అయిపోయింది. అలాగే రైట్స్ ని అమ్మేసాం కాబట్టి అదేంటి నాకు బై బ్యాంక్ ఇన్కమ్. సో సోల్డ్ డేట్ ఏమైనా ఇచ్చాడా? సోల్డ్ డేట్ ఇవ్వలేదు సార్. సో లెట్ us assume the same 5th November. ఓకేనా? ఓకే సార్. ఎందుకంటే ఆ రోజే కదా పర్చేజ్ ఇచ్చాడు, ఆ రోజు సేల్ కట్ చేశాడు, ఊహించుకున్నాం. రైట్? ఎస్ సార్. బై బ్యాంక్ డబ్బులు ఎంత వస్తున్నాయి నాన్న? డబ్బులు 20,000 సార్. 20,000. కానీ ఇది రాసే ముందు ఒక నిమిషం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి 20,000 ఇన్కమ్ కాస్ట్ నుంచి తగ్గే ఛాన్స్ ఉండొచ్చు, లేదు అది ఇన్కమ్ అవ్వచ్చు. కాస్ట్ నుంచి తగ్గాలంటే ఏమవ్వాలన్నా? లోవర్ మార్కెట్ ప్రైస్ కంటే మనం ఇష్యూ చేసింది మార్కెట్ ప్రైస్ కంటే మన రైట్ మార్కెట్ ప్రైస్ కంటే మనం ఇష్యూ చేసింది తక్కువగా ఉండాలి సార్. అంటే మార్కెట్ ప్రైస్ కన్నా ఇష్యూ చేసింది ఏం ఇష్యూ చేసింది? మన రైట్స్ ని సోల్డ్ చేస్తాం కదా సార్. ఓకే. ఆ ప్రైస్ అనేది మార్కెట్ ఇష్యూ చేసే ప్రైస్ కంటే బాగా తక్కువగా ఉంటే కాస్ట్ కి పంపిస్తాం సార్. లేదు నాన్న, అది వాల్యుయేషన్ చెప్తున్నా, వాల్యుయేషన్ కాదు అడుగుతుంది. ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నా. రైట్స్ ఇన్కమ్ గురించి నేను మాట్లాడే ఒక ఎక్సెప్షన్ గుర్తుందా? ఒకవేళ నేను రైట్ షేర్స్ నాకు ఇష్యూ చేయడానికన్నా ముందే నాకు రైట్ షేర్స్ ఇష్యూ చేస్తానని తెలిస్తే కమ్ రైట్ బేస్డ్ షేర్స్ కొనుక్కుంటే నేను కొనుక్కున్న వాల్యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నాకు ఇది వచ్చిందంతా కూడా నువ్వు అబ్జర్వ్ చేయి. నాకు ఇక్కడ రైట్ షేర్స్ ని కొన్నాను కదా 20,000, నాకు వచ్చింది ఇవే కదా 50,000 మీద 10,000 మీద 10,000 మీదే కదా. అంటే ఇప్పుడు వచ్చింది 70,000 మీద నాకు కమ్ రైట్ వస్తుందని ముందే తెలుసు అనుకో, అంటే నాకు ఫ్యూచర్ లో వీటి మీద రైట్స్ ఇష్యూ చేస్తాను ముందే తెలుసు అనుకో, కాస్ట్ నుంచి మైనస్ చేయాలి. ఎప్పుడు వాటి యొక్క మార్కెట్ వాల్యూ రైట్ నాన్న, ఈ కొన్న వాల్యూ కన్నా మార్కెట్ లో దాని వాల్యూ ఏమవ్వాలి? తగ్గుంటే అప్పుడు నేను ఆ లాస్ ని బేర్ చేయకుండా కాస్ట్ నుంచి తగ్గించుకోవచ్చు, లేదంటే ఇన్కమ్ కింద తీసుకోవాలి. క్వశ్చన్ లో అలాంటి హింట్స్ ఎక్కడ ఇచ్చారా? లైక్ ఆఫ్టర్ ఎక్స్ రైట్ మార్కెట్ వాల్యూ ఇలా డౌన్ అయిందని కానీ, లేదు కొనేటప్పుడు కమ్ రైట్ ఉందని కానీ అసలు ఏ హింట్ ఇవ్వలేదు. అలాంటప్పుడు మనం దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు? ఆల్రెడీ తెలుసు అన్నట్టు ట్రీట్ చేయొచ్చు. ఆల్రెడీ తెలుసు అంటే కమ్ రైట్ ఇవ్వాలి. తెలియదు. ఐ థింక్ మనకి కమ్ రైట్ అవునో కాదో తెలియదు. పోనీ మార్కెట్ వాల్యూ డౌన్ అయిందని ఇన్ఫర్మేషన్ లేదు అంటే అలాంటప్పుడు ఈ కాస్ట్ ఇన్కమ్ ని కాస్ట్ లో అడ్జస్ట్ చేయగలమా? ఇంక మనం లేదు సార్, చేయలేము సార్. చేయలేనప్పుడు అది ఏ కాలం లో రాయాలి? ఇప్పుడు కాస్ట్ లో అడ్జస్ట్ చేయాలంటే అమౌంట్ కాలం లో రాయాలి. కాస్ట్ లో అడ్జస్ట్ చేయలేకపోతే డివిడెండ్ ఇన్కమ్ కాలం లో రాయాలి. డివిడెండ్ అనకూడదు, రైట్స్ ఇన్కమ్ అని చెప్పి ఇన్కమ్ కాలం లో రాస్తాను. రైట్ నా, నేను ఇన్కమ్ కాలం లో రాస్తాను. ఎనీ డౌట్? నో సార్. అర్థమైందా పాయింట్? అర్థమైంది సార్. అంతేనా? ఇంకెక్కడి నుంచి దీనిలో ఏమి లేదు కదా. సో క్యాలిక్యులేషన్ పాయింట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఓన్లీ బ్యాలెన్స్ చేసుకుని ఇన్కమ్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో నామినల్ వాల్యూ సేల్ కూడా ఏం లేదు కదా అక్కడ. లేదు సార్. ఏ షేర్స్ ని సేల్ చేయాలి. సో టోటల్ 9 lakhs. yes sir, 9 lakhs. 9 lakhs. So by balance carried down 31st March 9 lakhs nominal value. Amount వచ్చి టోటల్ ఎంత అన్న? 12,10,000 sir. 12,10,000. So 12,10,000 amount. Right, next income 20,000 income is 20. Transferred to P&L account. 20,000. 31st March. Over. Okay Nana? Yes sir. This is the question number 5 complete అయిపోయింది. సో క్వశ్చన్ నెంబర్ 5 లో ఒక పాయింట్ మనం రాయాలి. ద ఇన్కమ్, ద సేల్ ఆఫ్ రైట్స్ ఇన్కమ్ ఉంది కదా, ఇన్కమ్ రిసీవ్డ్ ఆన్ సేల్ ఆఫ్ రైట్స్, సారీ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ సేల్ ఆఫ్ రైట్స్ ఇస్ అస్యూమ్డ్ టు బి ఎన్ ఇన్కమ్ అని ఒక నోట్ పాయింట్ రాయాలి. అర్థమైందమ్మా? yes sir. పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పు, ఏం రాయాలి నోట్ పాయింట్? The amount received on sale of rights is assumed to be an income. అంతే. ఆ పాయింట్ రాయాలి. ఎందుకంటే మనం అది
ఆ ఇన్కమ్ నుంచి చేస్తున్నామా, కాస్ట్ కింద అడ్జస్ట్ చేస్తున్నామా అంటే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను అది ఇన్కమ్ కింద తీసుకున్నాను అని ఇన్ఫర్మేషన్ వాడికి చెప్పాలి. ఓకేనా? ఎస్ సార్. ఈ క్వశ్చన్స్ అన్ని కొంచెం అలాగే కన్ఫ్యూజింగ్ గా ఇన్ఫర్మేషన్ క్లియర్ గా లేకుండా ఉంటే సో మనం కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఓకే సార్. రైట్ నా. థ్యాంక్ యూ. Question number 5 completed. సో నా అబ్జర్వ్ చేస్తారు అసలు ఇది ఇన్కమ్ కాలమే పెట్టలేదు నాన్న. అంటే ఇది ముందే డిసైడ్ అయిపోయాడు ఏమని, ఇది కాస్ట్ నుంచి అడ్జస్ట్ అయ్యే ఐటమ్ కాదు, ఇన్కమ్ కింద ట్రీట్ చేద్దామని. అందుకనే ఇన్కమ్ అమౌంట్ కాలం లో నుంచి పెట్టే తప్ప ఇన్కమ్ అనే కాలం పెట్టలేదు. అసలు మళ్ళీ రాయడం, మళ్ళీ డివిడెండ్ ఇవన్నీ ఎందుకని వదిలేసాడు. ఓకేనా? ఓకే సార్. వాడి ఇష్టం అది. ఇన్స్టిట్యూట్ వాడు ఎలాగైనా సాల్వ్ చేయొచ్చు. రైట్. Question number 6. Question number 6, Ramya. Sir. Question number 6 solve చేద్దాం. Yes sir. చదువుతానే question. Yes sir. On 1st April 2011, Sundar had 25,000 equity shares of X Limited at a book value of 15 per share, nominal value 10 rupees. On 20th June 2011, he purchased another 5,000 shares, a company at rupees 16 per share. The directors of X Limited announced their rights and bonus issue. No dividend is payable on these shares. So company announced their rights and bonus issue. So company ఒకసారి రైట్స్ అండ్ బోనస్ ఇష్యూ చేసిన అనౌన్స్ చేసినారు. మేము రైట్స్ ఇస్తాము, బోనస్ ఇస్తాము అని చెప్పింది. ఓకేనా? సో బోనస్ ఏమో 16th August చేసింది, రైట్స్ ఏమో 31st August చేసింది. సో బోనస్ ఏమో 16th August 1:6 రేషియో, రైట్స్ ఏమో 3:7 రేషియో 15 rupees per share కి రైట్స్ ని అనౌన్స్ చేసింది. తర్వాత డ్యూ డేట్ ఫర్ ది పేమెంట్, వీటన్నిటికి మరి రైట్స్ అనేవి ఇష్యూ చేసే ఇమీడియట్ గా డబ్బులు అడగారు కదా, ఆ రైట్ ని డబ్బులు పే చేయడానికి టైం ఇచ్చింది. సో 30th September is the time. Yes sir. So shareholders were entitled to transfer their rights in full or in part. Accordingly, Sundar sold 33.33% of his entitlement, that means simply 1/3, to Shekhar for a consideration of 2 rupees per share. See, points are similar to in the mundu question kada. Yes sir. Oka point tap. Question ఇప్పుడు దాకా అంత సిమిలర్, ఒక పాయింట్ తప్ప. ఏంటో పాయింట్ చెప్పి పాయింట్ లో పైన చదివిన దానిలో Due date for payment sir. అక్కడ కూడా చూడు డ్యూ డేట్ ఫర్ పేమెంట్ ఉంది. డ్యూ డేట్ అని చెప్పలేదు కానీ, ఎందుకంటే 31st October రైట్స్ ఇష్యూ చేసి 5th November పేమెంట్ చేస్తున్నాం. Yes sir. 5th November ఏమింది డ్యూ డేట్, పేరు చెప్పలేదు అంతే. రైట్. ఇక్కడ అబ్జర్వేషన్ చూసానన్నా, ది డైరెక్టర్స్ ఆఫ్ X Limited అనౌన్స్ దే బోనస్ అండ్ రైట్స్. రెండు ఒకసారి అనౌన్స్ చేశారు నా. రెండు ఒకసారి అనౌన్స్ చేసినప్పుడు జనరల్ గా రైట్స్ 31st August ఇష్యూ చేసినప్పటికీ ఆ డేట్ కి ఆల్రెడీ బోనస్ ఇష్యూ జరిగిపోయింది కదా. Yes sir. ఆ డేట్ కి ఆల్రెడీ బోనస్ ఇష్యూ జరిగిపోయినా బోనస్ షేర్స్ మీద రైట్స్ షేర్స్ ఇంకెవ్వడం జరగదు. Yes sir. ఇప్పుడు ఇంతకు ముందు క్వశ్చన్ లో నువ్వు అబ్జర్వ్ చేయి, ఇంత ముందు క్వశ్చన్ లో మనం బోనస్ ఎప్పుడు చేసాం, డేట్ 1st August. 1st August. రైట్స్ ఎప్పుడు చేసాం, 31st October. 31st. అర్థమవుతుందా? ఇక్కడ వేరియేషన్ ఉంది కానీ అక్కడ సపరేట్ ట్రాన్సాక్షన్స్ అని. ఫస్ట్ బోనస్ మాత్రమే ఇద్దాం అనుకుంది కంపెనీ, బోనస్ ఇచ్చేసింది, షేర్స్ అన్ని పెరిగాయి, నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగిపోయాయి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ షేర్స్ మీద బోనస్ మీద ఏం చేసింది, రైట్స్ ఇష్యూ చేసింది. రైట్స్ ఇష్యూ చేసింది. కానీ ఇప్పుడు కంపెనీ ఒకసారి రెండు అనౌన్స్ చేసింది అంటే దాని అర్థం ఈ రెండు కూడా ఒకటే క్యాలిక్యులేషన్ మీద ఉండాలి. ఏంటి ఆ క్యాలిక్యులేషన్, ఇనిషియల్ మీద ఉండాలి, 30,000 shares ఉండాలి. అంతేగాని బోనస్ కూడా తీసుకుని ఇప్పుడు 30,000 మీద బోనస్ 1:6 అని మాట ఇంకో 5,000 వస్తాయి కదా. Yes sir. అంటే ఇప్పుడు నేను రైట్స్ 35,000 మీద చేయాలా, 30,000 మీద చేయాలా అనేది మీకు క్వశ్చన్ అయితే ఏమంటావు? 30,000 sir. 30,000 మీద చేయడం అనేది కొంచెం రీజనబుల్ సెంటెన్స్. ఎందుకంటే సెంటెన్స్ లో అది కొంచెం ఒకేసారి అనౌన్స్ చేసిన హింట్ ఉంది నాకు. Yes sir. ఓకేనా? Yes sir. రైట్. రెండో పాయింట్ అబ్జర్వ్ చేయి, నో డివిడెండ్ ఇస్ పేబుల్ ఆన్ దీస్ షేర్స్. ఇవి ఇప్పుడే ఇష్యూ చేసాం అంటే లైక్ ఆగస్ట్ లో మనం ఇష్యూ చేస్తున్నాం మనం. ఓకేనా? Yes sir. కానీ మనం డివిడెండ్ జనరల్ గా ఈ రెండులో వచ్చిన ప్రాఫిట్ లో నుంచి పెట్టి మళ్ళీ డివిడెండ్ ఇస్తాం కదా. Yes sir. సో ఈ ఇయర్ దానికైతే కనుక డివిడెండ్ ఈ ఇయర్ లో ఆల్రెడీ ఇష్యూ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ లో ఈ ఇయర్ సంబంధించి డివిడెండ్ వచ్చి తప్పలేదు. Yes sir.
ఒకవేళ డివిడెండ్ కానీ లాస్ట్ ఇయర్ లో ఇస్తున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను, డివిడెండ్ ఎప్పుడుది లాస్ట్ ఇయర్ సార్. లాస్ట్ ఇయర్ లో ఇస్తాను అనుకో. అంతే జనరల్ గా ఏం చెప్పాను నీకు గుర్తుందో కాన్సెప్ట్, లాస్ట్ ఇయర్ కంపెనీది ఇయర్ లో యాన్యువల్ జనరల్ మీటింగ్ పెట్టి డివిడెండ్ రేట్ అనౌన్స్ చేసి డివిడెండ్ పే చేస్తాం. ఎస్ సార్. మరి ఇప్పుడు డివిడెండ్ పే చేసే టైంకి బోనస్ రైట్ షేర్స్ కూడా ఉంటాయి కదా లిస్ట్ లో, ఉంటాయి సార్. నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగిపోతాయి కదా ఇష్టం వచ్చినట్టు. ఎస్ సార్. మరి డివిడెండ్ ఏమో నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగితే నెంబర్ ఆఫ్ షేర్స్ మీద కదా క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. డివిడెండ్ కంపెనీకి ఏమైపోద్ది, పెరిగిపోద్ది. ఎస్ అంతే కదా. సార్. ఆఫ్టర్ రైట్స్ అండ్ బోనస్ తర్వాత డివిడెండ్ కానీ అనౌన్స్ చేస్తే లాస్ట్ ఇయర్ దానికి లిస్ట్ లో ఉన్న షేర్ హోల్డర్స్ అందరికీ డివిడెండ్ ఇవ్వాలి నువ్వు కానీ పెట్టుకుంటే నాకు డివిడెండ్ బోనస్ షేర్స్ మీద ఇవ్వాల్సి వస్తుంది, రైట్ షేర్స్ మీద ఇవ్వాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం లేకుండా అలాంటిది జరుగుతుందేమో అని అంత కంగారు పడివాడు మళ్ళీ డివిడెండ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ముందే అనౌన్స్మెంట్ చెప్పేసాడు. ఏమని, నో డివిడెండ్ బోనస్ షేర్స్ రైట్ షేర్స్ మీద డివిడెండ్ ఇవ్వరు సార్. ఇవ్వం. మేము డివిడెండ్ ఇస్తే దేని మీద ఇస్తాం, 25,000 షేర్స్ ఎగ్జిస్టింగ్ ప్లస్ 5,000 నువ్వు కొత్తగా కొన్నాక కూడా ఇస్తాం, మార్కెట్ నుంచి కొన్నా కాబట్టి ఇస్తాం. కానీ మేము ఇష్యూ చేసిన బోనస్ అండ్ రైట్స్ మీద అయితే కనుక డివిడెండ్ మేము ఇవ్వము అని క్లియర్ గా చెప్తున్నాను. రైట్, ఈ సెంటెన్స్ అనేది ఏదైతే ఉందో ఇది క్వశ్చన్ కి చాలా హార్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ పారాగ్రాఫ్ కి వెళ్ళిపోదాం నాన్న. సో షేర్ హోల్డర్స్ are entitled to transfer their rights in full or in part to according to Sundar's hold. 1/3 of his entitlement to share for consideration of 2 rupees per share. ఇక్కడ దాకా అంత రొటీన్ క్వశ్చన్. ముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ సిమిలర్, క్యాలిక్యులేషన్స్ మారాయి. ఎస్ సార్. రైట్, ఇక్కడ క్వశ్చన్ లో ఇంకొక అడిషనల్ పాయింట్ యాడ్ అయింది, దట్ ఈస్ డివిడెండ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డివిడెండ్స్ గురించి వాడు ఏం చెప్తున్నాడు. డివిడెండ్స్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ ఆన్ 31st March 2011. 31st March 2011 అంటే 11 అంటే లాస్ట్ ఇయర్ కదా. ఎస్ సార్. మనం ఇక్కడ స్టార్ట్ అయింది 1st April 2011 అంటే 31st March 2011 అంటే బిఫోర్ ఇయర్ 10-11 అని అర్థం. ఎస్ సార్. కానీ మనం ఉన్నది ఏ ఇయర్ ఇప్పుడు అకౌంటింగ్ చేస్తుంది 11-12. 11-12 సార్. 11-12 లో డివిడెండ్ 11-12 ఇవ్వం. ఏ ఇయర్ ఇస్తాం, 10-11 లో తెస్తాం. 10-11 ఇక్కడ అనౌన్స్ చేసి పేమెంట్ చేస్తాం. 11-12 నెక్స్ట్ ఇయర్ లో పేమెంట్ చేస్తాం. ఎస్ సార్. ఓకేనా? సో ఇప్పుడు 10-11 కి సంబంధించినటువంటి డివిడెండ్ ఏదైతే ఉందో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. డివిడెండ్స్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2011 at the rate of 20% were declared by X Limited. డిక్లేర్ చేస్తున్నాను డివిడెండ్ and received by Sundar on 31st October 2011. సుందర్ కి డివిడెండ్ అనౌన్స్ చేసిన ఇయర్ ది ఏ డేట్ నా ఇస్తున్నాను డివిడెండ్ 31st October ని ఇస్తున్నాను. 31st October కి ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉన్నాయి 25, న్యూ షేర్స్ పర్చేజ్ ఉంది 5,000, బోనస్ ఉంది, రైట్స్ ఉంది. కానీ వీటిలో బోనస్ రైట్స్ మీద డివిడెండ్ ఏమో మిగతా రెండింటి మీద మాత్రమే డివిడెండ్ ఇస్తామని కంపెనీ ముందే చెప్పింది. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు క్వశ్చన్, లాస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి షేర్స్ వాడి దగ్గర ఎన్ని అసలు 25,000 సార్. 25. 5,000 ఎప్పుడు కొన్నాడు, 28th June సార్. 11-12 లో కొన్నాడు. 10-11 కి లేవు. ఎస్ సార్. మరి 10-11 కి లేనప్పుడు ఏదైతే డివిడెండ్ నీకు 5,000 మీద కూడా వస్తుందో 5,000 డివిడెండ్ వస్తుందో రాదా? వస్తుంది సార్. వస్తుంది. ఎందుకంటే లిస్ట్ లో అయి ఉంటాయి. ఎస్ సార్. కానీ వాడు ఏ పీరియడ్ కి అయితే డివిడెండ్ ఇస్తాడో ఆ పీరియడ్ కి ఓనరా? నో సార్. నో, 5,000 షేర్స్ కి అయితే ఓనర్ కాదు, 25,000 ఓనర్. మరి 5,000 షేర్స్ మీద వచ్చే డివిడెండ్ ఏ డివిడెండ్ అవుతుంది? ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ అవుతుంది. ఎస్ సార్. అదే నీకు 25,000 మీద వచ్చే డివిడెండ్ పోస్ట్ ఎక్విజిషన్ డివిడెండ్. నేను అప్పటికే ఎక్వైర్ చేస్తున్నాను కాబట్టి అప్పటి నుంచి వచ్చే డివిడెండ్ పోస్ట్ ఎక్విజిషన్ అవుతుంది. సో నేను 5,000 ఇయర్ లో కొన్నాను, బట్ వచ్చిన డివిడెండ్ ప్రీవియస్ ఇయర్ కాబట్టి అదే అవుతుంది ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్. ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్. ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ ని ఇన్కమ్ కింద తీసుకెళ్ళచ్చా? నో సార్. క్యాపిటలైజ్ కాస్ట్ లో నుంచి మైనస్. ఓకేనా? ఎస్ సార్. సో పాయింట్, డివిడెండ్ ఫర్ షేర్స్ అక్వైర్డ్ బై హిమ్ ఆన్ 20th June are to be adjusted against the cost of purchase. చాలా మంచిది, అన్ని ఆడే చెప్పేస్తున్నాడు. రైట్ అండ్ సో మనకు తెలియాలి కాన్సెప్ట్ కదా. యాక్చువల్ గా మనకు తెలిసిన కాన్సెప్ట్ ప్రకారం ఇట్ ఇస్ ప్రీ ఎక్విజిషన్ షుడ్ బి అడ్జస్టెడ్ బిట్వీన్ షుడ్ బి అడ్జస్టెడ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ పర్చేస్. అదే వాడు సెంటెన్స్ కింద రూపంలో డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాం. రైట్, లాస్ట్
On 15th November, so dividend కూడా అయిపోయాక Sundar sold 25,000 of equity shares at a premium of 5 rupees per share. ఇక్కడ సేల్ కూడా ఉంది. You are required to prepare in the books of Sundar investment account, P&L account for your exercise. Assume that books are closed on 31st December 2011 and shares are valued at an average cost. బట్ చెప్పకపోయినా యావరేజ్ కాస్ట్ చేయాలి. ఎందుకమ్మా? ఎందుకంటే ఓపెనింగ్ ఉన్నాయి సార్, పర్చేసెస్ ఉన్నాయి సార్. సేల్ చేసినప్పుడు ఏం సేల్ చేశారో తెలియదు. పర్చేజ్ ఉన్నాయని కాదు, బోనస్ అండ్ రైట్స్ ఇష్యూ ఉండవాలి. సో పర్చేజ్ అనేది నువ్వు కావాలంటే కాస్ట్ మారచ్చు, వాటిని విడిగా సేల్ చేసుకోవచ్చు. కాకపోతే బోనస్ అవి ఉన్నప్పుడు కాస్ట్లు ఉండవు. అప్పుడు యావరేజ్ కాస్ట్ లేకపోతే వాటి కాస్ట్ అనేది ఎవాల్యుయేట్ చేయాలి. రైట్ షేర్స్ ఉన్నాయనుకో, అవి పూర్తిగా వాల్యూ మార్కెట్ కన్నా బాగా తక్కువ ఉంటాయి. సో కాబట్టి వాటిని కూడా ఎవాల్యుయేట్ చేయాలి. సో కాబట్టి జనరల్ గా షేర్స్ లో కాస్ట్ అంటే ఏ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం? Average cost. Right. Okay. For your exercise, assume that the books are closed on 31st December anta. So you are valued. Books present 31st December close చేస్తాడంట. సో మహాన్ బాడీ జనవరి టు డిసెంబర్ ఫాలో అవుతున్నాడు. ఓకేనా? కానీ మనకేమో జనవరి టు డిసెంబర్ ఫాలో అవుతున్నాడు అన్నాడు. స్టార్టింగ్ ఇయర్ 1/4/2011 అని ఇచ్చిస్తున్నాడు. ఓకేనా? సో జనరల్ గా బుక్స్ 31st డిసెంబర్ క్లోజ్ చేస్తానన్నా జనరల్ అకౌంటింగ్ ఇయర్ ఉద్దేశంలో జనవరి టు డిసెంబర్ అయి ఉండొచ్చు, అవ్వకపోయిండొచ్చు, మనకి తెలియదు. మీరు చెప్పేది ఇన్వెస్ట్మెంట్స్ కోసం 31st డిసెంబర్ వరకు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయండి అని ఉద్దేశం. రైట్. క్వశ్చన్ అంతా అర్థమైంది లేదా ఒకసారి చెక్ చేసుకుంటానంటే చెక్ చేసుకోవాలని ఏమైనా డౌట్ ఉంటే అడుగు, లేకపోతే సమ్ సాల్వ్ చేయండి. అర్థమైంది సార్. రైట్. స్టార్ట్ చేసేద్దాం నాన్న. ఎస్ సార్. In the books of Sundar. Sundar करना सर. Yes sir. Okay. Script. Equity shares of X Limited. Equity shares of X Limited. Investment account. Investment account April నుంచి April వరకు చేయమన్నానా? From 1st April 2011 to 31st December 2011. So 1st April to 31st December వరకు సార్. Yes sir. అమ్మని ఇక్కడ కాలమ్ ఇన్కమ్ అని పెట్టేస్తాను, ఎందుకంటే రైట్ షేర్స్ సేల్ ఉంది, దీనిలో ఇంకోటి ఏముంది? డివిడెండ్ కూడా ఉంది. డివిడెండ్ కూడా ఉందా? సో లేదు, డివిడెండ్ పెడితే కనుక అప్పుడు ఓన్లీ డివిడెండ్ రాయాలి. రైట్స్ ఇన్కమ్ ఎక్కడ రాయాలి? సపరేట్ గా P&L అకౌంట్ లో సపరేట్ గా చూపించుకోవాలి. ఎస్ సార్. సపరేట్ అకౌంట్ వస్తుంది. సో లెడ్జర్ సపరేట్ ఎందుకని ఇక్కడే ఇన్కమ్ కాలమ్ అని పెట్టేస్తాను నేను. ఓకేనా? ఎస్ సార్. రైట్. స్టార్ట్ చేయదన్న ఫస్ట్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1st April సార్. ఓకే, 1st April ఏమున్నది నాన్న? బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి? 25,000 షేర్స్ సార్. నామినల్ వాల్యూ 2,50,000 సార్. ఓకే. అమౌంట్ 3,75,000 సార్. ఎలా వచ్చింది ఇది? 25,000 into 15 సార్. ఓకే, మనం ప్రతి క్యాలిక్యులేషన్ రాయాలి. ఎస్ సార్. ఎవ్రీ క్యాలిక్యులేషన్ రాయాలి. ఓకే రైట్. నెక్స్ట్
20th June, sir. 20th June ఏం జరిగిందా? Purchased 5,000 shares. So two bank account purchased 5,000 shares into 50,000 nominal value. Yes, sir. 5,000 into market లో ఎంత కొన్నాను? 16 rupees, sir. 16. So that means 80,000. 80,000. Okay, right, next. So bonus Bonus rights issue issue. చేస్తాను. Bonus date. 16th August. So two bonus issue అని రాయాలన్నా two bank అని రాయకూడదు, ఎందుకంటే Amount pay చేయట్లేదు, sir. రైట్. ఎన్ని బోనస్ షేర్స్ అని క్యాలిక్యులేట్ చేద్దాం ఇక్కడే. సో Yes, 25 plus 5 అంటే 30,000 షేర్స్ అన్న ఇంటూ 5,000 shares. 1 for every Into 1/6. 5,000 షేర్స్ into నామినల్ వాల్యూ కాబట్టి 50,000. 50,000. కాస్ట్ 0. Yes, sir. ఓకే, రైట్, నెక్స్ట్. Rights issue, sir. సో రైట్స్ డ్యూ డేట్ అది ఉంది అని రైట్స్ ఇష్యూ చేశారు, డ్యూ డేట్ ఉంది. సో డ్యూ డేట్ నే అన్ని జరిగాయని ఊహించుకుందాం, లైక్ పర్చేజ్ కానీ రైట్స్ ని సేల్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఊహించుకుందాం. ఓకేనా? Yes, sir. డేట్ రాస్తాను 30th September రాస్తాను. Yes, sir. సో రైట్స్ అనౌన్స్ చేసింది అయితే 31st August, బట్ కానీ డ్యూ డేట్ రాశాను ఎందుకంటే మేబీ ఆ గ్యాప్ లోనే జరుగుతాయి అన్ని. Yes, sir. రైట్. సో లేదు అంటే డేట్ ఏం రాయాలప్పుడు అంటే 31st August to 30th September అని డేట్ రాయాలి, తెలియదు కాబట్టి. Yes, sir. రైట్ అండ్ క్యాలిక్యులేషన్ టు బ్యాంక్. సో పర్చేజ్ ఎన్ని చేసామో ముందు అది రాసేద్దాం నాన్న. సో బ్రాకెట్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మన క్యాలిక్యులేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 30,000 షేర్స్ మీద క్యాలిక్యులేట్ 30,000, sir. ఇంటూ 2/3. 1/3 ఇవి కదా, సో 2/3. Into 1/3 ని 3/7. సేల్ చేశానని చెప్పాడు కదా. Yes, sir. 2/3 ఇంటూ ఒక్కొక్కదాన్ని ఎంత కొన్నాడు? Sir, 3/7. ఓకే, 3/7 కదా రైట్ షేర్స్ ఫస్ట్. ఓకే, సారీ నాన్న. Yes, sir. 3/7 రైట్స్ క్యాలిక్యులేషన్ ఇంటూ 2/3. Yes, sir. ఓకే, ఎంత కొన్నాడు? 15 రూపీస్ కదా, Yes, sir. ఇంటూ 15. సో వాల్యూ చూద్దాం. 1,28,571, sir. 571. అంత దారుణంగా Yes, వస్తుందా? sir. షేర్స్ ప్రపోర్షనల్ గా వస్తున్నాయా? Yes, sir. 30,000 ఇంటూ 3/7. రైట్, నేను వీటి బోనస్ కూడా కలిపి తీసుకున్నాను అన్న. ప్రపోర్షనల్ పాయింట్స్ వస్తుంది కదా. Yes, sir. 25 Bonus add 5 చేస్తే plus 5,000 బోనస్ కూడా కన్సిడర్ చేశారు, అంటే లైక్ ముందు సమ్ లాగే సాల్వ్ చేశాను నేను. ప్రీవియస్ సమ్ లో మనం సాల్వ్ చేసాం కదా, రైట్ షేర్స్ ఇష్యూ చేసిన బోనస్ మీద కూడా కలిపి కట్టామా కలుపుకొని కట్టామా? కలిపి కట్టాం, sir. కానీ సెంటెన్స్ డైరెక్టర్స్ అనౌన్స్ ది రైట్ అండ్ బోనస్ ఒకేసారి అన్నాడు కదా, అలాగే డివిడెండ్ కూడా ఇవ్వద్దు అన్నాడు మళ్ళీ. Yes, sir. సో క్యాలిక్యులేషన్ యాజ్ పర్ ఇన్షీట్ వెళ్తున్నాను, బట్ కానీ నోట్ పాయింట్ తర్వాత రాద్దాం నాన్న. ఓకేనా? Yes, sir. సో అస్యూమింగ్ 35,000. రైట్ షేర్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఇంక్లూడింగ్ బోనస్. Yes, sir. మర్చిపోకూడదే 35,000 ఇంటూ 3/7. ఈ క్యాలిక్యులేషన్ కూడా నేను ఎందుకు చేస్తానంటే కేవలం ప్రపోర్షనల్ వస్తుంది కాబట్టి చేస్తాను, లేకపోతే కనుక యాజ్ పర్ సెంటెన్స్ అసలు దాన్ని చేయకూడదు. ఓకేనా? Yes, sir. ఇంటూ 3/7 దట్ ఈక్వల్స్ 15,000 షేర్స్ 15,000. 10,000 షేర్స్ ఇంటూ 10,000. 15,000. ఎంత అవుతుందని 1,50,000. 1,50,000, sir. 50,000 రైట్. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 10,000 అంటే 1,00,000 కదా. Yes, sir. 1,000 1,00,000 నామినల్ వాల్యూ. రైట్ నా? Yes, sir. రైట్, నెక్స్ట్. Sale of rights. సేల్ ఆఫ్ రైట్స్ క్రెడిట్ సైడ్. డేట్ ఏమైనా ఇచ్చాడు నాన్న? ఇవ్వలేదు, sir. సో 30th September కదా September. మనం తీసుకున్నాం. Yes, sir. సో బై బ్యాంక్. మళ్ళీ క్వశ్చన్, సో దీనిలో ఎక్కడైనా కమరైట్ బేస్ అని కానీ లేదు వేరే అయినా మనకి ఇన్ఫర్మేషన్ ఉందా? లైక్ మార్కెట్ వాల్యూ తగ్గిపోయిందని కానీ. ఏమి ఇవ్వలేదు, sir. అలాంటప్పుడు మన అజంప్షన్ ఏముంటది? ఇంకా ఇన్కమ్ కింద Income ట్రీట్ కింద treat చేస్తాం. చేస్తాం. రైట్ ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. 10,000 బోనస్ రైట్ షేర్స్ ఇంటూ 1/3 అంతే కదా నాన్న? సో 15,000, sir.
డైరెక్ట్ గా 30,000 into 1/3. 15,000 into 1/3, 5,000 సార్. ఓకే ఓకే, క్యాలిక్యులేషన్ డబుల్ వర్క్ అవుతుంది, మొత్తం చేస్తాం. So 35,000 into ఫుల్ క్యాలిక్యులేషన్ చేస్తాను. ఎస్ సార్. 3/7 into 1/3 into into 2, అంత 10,000 సార్. 10,000 ఇటు సైడ్ రాస్తాను, ఇన్కమ్ లో రాస్తాను. ఓకేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ డివిడెండ్ సార్. డివిడెండ్. సో డివిడెండ్ సంబంధించి పాయింట్ అబ్జర్వ్ చేస్తే, డివిడెండ్ మనకి యాక్చువల్ గా నో డివిడెండ్ ఇస్ పేయబుల్ అని క్లియర్ గా చెప్పేసారు. దీని మీద బోనస్ అండ్ రైట్స్ మీద. రైట్ ఇష్యూ. అప్పుడు మనకి ఇంకా వచ్చేది డివిడెండ్ దేని మీద 25 and 5,000, 30,000 షేర్స్ మీద డివిడెండ్ వస్తుంది. ఎస్ సార్. కానీ దీనిలో 5,000 షేర్స్ అనేది ప్రీ ఈక్వేషన్, 25,000 షేర్స్ అనేది పోస్ట్ ఎక్విజిషన్. కదా. సో Yes, డివిడెండ్ sir. డేట్ ఎప్పుడు ఇచ్చారు నాన్న? 31st October. సో డివిడెండ్ క్రెడిట్ చేయలే కదా ఇన్కమ్ కాబట్టి. ఎస్ సార్. బై బ్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, సపరేట్ గా చేస్తున్నాను. అబ్జర్వ్ చేస్తే 25,000 షేర్స్ ఇంటూ 10 rupees ఇంటూ డివిడెండ్ రేట్ ఎంత అన్న? 20% సార్. 20%. ఎంత అవుతుంది డివిడెండ్ ఇన్కమ్? 50,000 50,000 అనేది ఏంటన్నా? ఇన్కమా కాస్టా? ఇన్కమ్ సార్. ఇన్కమ్. ఎందుకన్నా? పోస్ట్ ఎక్విజిషన్ కదా సార్. పోస్ట్ ఎక్విజిషన్. రైట్. ఇంకొకటి నాన్న నెక్స్ట్ 5,000 షేర్స్ 5,000. 10 rupees చొప్పున 20%. ఇది ఎంత నాన్న? 10,000 సార్. సో దీన్ని ఎక్కడి నుంచి మైనస్ చేయాలి? కాస్ట్ నుంచి. అంటే అమౌంట్ కాలంలో రాయాలి. సో 50,000 ఇన్కమ్ కాలంలో, ఒక 10,000 అమౌంట్ కాలంలో రాయాలి. వై? బికాస్ ద 10,000 ఇస్ ద ప్రీ ఈక్వేషన్, 50,000 ఇస్ ద పోస్ట్ ఎక్విజిషన్. సి ఇన్ఫర్మేషన్ కూడా నోట్ పాయింట్ రాయాలి. సో ఇప్పటికి 2 నోట్ పాయింట్స్ చెప్పండి, ఇది ఒకటి, నెక్స్ట్ ఇది ఒకటి. ఓకేనా? Yes, sir. Right shares are issued including right shares are calculated on all shares including bonus. రెండో Yes, పాయింట్ sir. డివిడెండ్ లో. సో 25,000 dividend on shares. 25,000 shares is a post acquisition dividend and dividend on 5,000 shares is a pre acquisition. Acquisition dividend. రెండు నోట్ పాయింట్స్ రాయాలి, మర్చిపోకూడదు. ఓకేనా? Yes, కూడా sir. నోట్ పాయింట్ మర్చిపోయాం, ఇది కూడా. The Yes, income sir. received on sale of rights is assumed to be a, the amount Income. received on sale of rights is assumed to be a income. Income. రైట్ నా? Yes, sir. రైట్. 3 నోట్ పాయింట్స్ కంపల్సరీగా తర్వాత రాయాలి. నెక్స్ట్ నా డివిడెండ్ కూడా అయిపోయింది. 15th November, sir. 15 నవంబర్ సేల్ ఉందా? రైట్, 15 నవంబర్ సేల్. సో బై బ్యాంక్ My bad. ఎంత సేల్ చేసామా? 25,000 equity shares, premium of ₹5. ప్రీమియం ఆఫ్ ₹5 అంటే 10 + 5 15 రూపీస్ కమ్యూనిటీ. Yes, sir. 25,000 into 15. సో వాల్యూ చెప్పరా? 3,75,000, sir. సో సేల్ వాల్యూ 3,75,000. ఇన్కమ్ ఈజ్ నెట్. ఓవరా? Yes, sir. Whenever there is a profit sale, there is a profit or loss calculation. Profit or loss? Have to calculate profit or Loss. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్. ఇది ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. Yes, sir. రైట్. వర్కింగ్ నోట్ నెంబర్ 1, calculation of profit or loss on sale See. on 15th November. Yes, sir. సో దీనికి సంబంధించిన సేల్ వాల్యూ 3,75,000. కాస్ట్ వాల్యూ is always calculated on average cost method. Yes, sir. యావరేజ్ కాస్ట్ ను అబ్జర్వ్ చేస్తే 3,75,000 ఒక కాస్ట్ ప్లస్ 80,000. ఒక కాస్ట్ ప్లస్ 1,50,000. 1,50,000 ఒక కాస్ట్. అంతేనా? Yes, sir. కాస్ట్ నుంచి ఇంకో అడ్జస్ట్మెంట్ కూడా జరిగింది. ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్. Yes, sir. ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ ని కాస్ట్ నుంచి చేంజ్ చేయమని చెప్పాడు, మైనస్ చేయమని చెప్పాడు. అందుకే ఇక్కడ అమౌంట్ కాలంలో రాసాం. Yes, sir. ఇది చాలా మంది స్టూడెంట్స్ మిస్ చేస్తారు. కంగారు. రైట్. హోల్ డివిజన్ ఇనిషియల్స్ సంబంధించిన ఇదంతా
25 plus 5 plus 25,000. 5 plus 10. 45,000 sir. This is the total cost for 45,000 shares into దీనిలో సేల్ ఎన్ని నాన్న మనకి జరిగినాయి 25,000 sir. 25,000 shares. Calculate. మా అర్థమైందా ఇది అర్థమైంది సార్. ఎంత చూద్దాం 3,30,555 sir. అప్రాక్సిమేట్ వాల్యూ నన్ను Yes sir. 3,35,555. So minus this, then what is the profit or loss? Profit. 44,445 sir. Profit. Right, Anna? Yes, sir. 44,445 is a profit. Chandan. So profit will Yes, be sir. recorded on debit side 15 number 2 P&L account. Amount column lo 44,445. Okay na? Yes sir. Over. Calculation over. So next balance. Yes sir. So balancing first nominal value balancing nana 4,50,000 minus 2,50,000 that equals to 2 lakhs. so by balance carried Balance down carried down. 31st December. December. And December వేయమని అడిగాడు కాబట్టి Yes sir. అమౌంట్స్ కూడా ఇక్కడ నుంచి ఇవన్నీ తీసేసి అమౌంట్స్ ఎంత చెప్పినా కాస్ట్ 375 plus 80 plus 1,50,000 minus 10,000 minus 3,75,000 plus 44,445 next. కలిపిస్తే బ్యాలెన్స్ వచ్చి 2,64,445 వస్తుందా Yes sir. రైట్ నా సో టోటల్ ఎంత టోటల్ చేయడం మర్చిపోయా టోటల్ చెప్పగలమ్మా Yes sir. ఎంత 6,49,445 sir. రైట్ నా 6,49,445 ఓకేనా Yes sir. అల్టిమేట్ ఇన్కమ్ వచ్చేటప్పటికి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇన్కమ్ మనకి రైట్స్ ఇన్కమ్ ఒక 10 ప్లస్ డివిడెండ్ ఇన్కమ్ ఒక 50 టోటల్ Dividend. ఎంతనా 60,000 sir. టోటల్ 60,000 60,000 is transferred to P&L. P&L account. అయితే ఇక్కడ ప్రాబ్లం డేట్స్ వేరు కాబట్టి మళ్ళీ సపరేట్ గా P&L రాయాలి 31st December Yes, sir. to P&L అకౌంట్ ఇన్కమ్ ఈ రెండులో కదా ట్రాన్స్ఫర్ చేస్తాం Yes sir. 60,000. అయిపోయింది రైట్ నా సో దీంతో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది సో అయితే క్వశ్చన్ లో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అడిగాడు ఇంకోటి ఏం అడిగాడు నాన్న P&L account sir. సో P&L అకౌంట్ లో ఏమేమి వస్తాయంటే నువ్వు ఏం చెప్తావు సింపుల్ గా ఇక ఇక్కడ మనం ఏదైతే P&L రాసామో అవన్నీ Income, రాయండి లైక్ Profit on sales. ప్రాఫిట్ ఆన్ సేల్ క్రియేట్ చేసి P&L లో సేల్ ఆఫ్ Yes, sir. రైట్స్ 10,000 P&L లో పోస్ట్ ఎక్విజిషన్ డివిడెండ్ 50,000 P&L. సో మూడు కూడా P&L కి తీసుకెళ్ళాలి Yes sir. క్రెడిట్ సైడ్ ఓకేనా Yes sir. ఆ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేయాలి P&L అకౌంట్ నేను రాసి ఎక్స్ట్రాక్ట్ అని పెట్టి చేసేద్దాం కంప్లీట్ అయిపోతుంది కదా P&L అకౌంట్ ఇది ఎక్స్ట్రాక్ట్ ఎందుకు నేను ఎక్స్ట్రాక్ట్ ఇది Yes sir. ఇది ఎక్స్ట్రాక్ట్ అని ఎందుకన్నా అంటే ఇది పూర్తిగా మనం చేయట్లే ఓన్లీ కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇన్బిల్డ్ చేస్తాం కదా నాన్న Yes sir. అలా ఎప్పుడైనా పూర్తిగా చేయనప్పుడు దాన్ని ఏమనాలి ఎక్స్ట్రాక్ట్ అనాలి Expect. సో బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఎంత అన్నది 44,445 sir. బై నెక్స్ట్ రైట్ By సేల్ 10,000 10,000 sir. బై పోస్ట్ Dividend. ఎక్విజిషన్ డివిడెండ్ 50,000. అంతేనా Yes sir. total the balance. So total P&L balance because of this transaction investment account ఎంత అంటే ఏం చెప్పొచ్చు అన్న 1,04,445. అయిపోయింది ఓకేనా Yes sir. రైట్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకున్నాను దీనిలో సమ్ కంప్లీటెడ్ సో నోట్ పాయింట్స్ అన్ని కూడా రాయాలి చెప్పమ్మా మానస నోట్ పాయింట్స్ ఏమేం పాయింట్స్ చెప్పాను నోట్ పాయింట్స్ చెప్పు మనస ఉందా మనస రాలేదా ఓకే దిలీప్ Yes, sir.
దిలీప్ నోట్ పాయింట్స్ ఏమని చెప్పాను చెప్పు ఒకసారి ఒక్కొక్క పాయింట్ గుర్తు తెచ్చుకో. ఫస్ట్ నోట్ పాయింట్ రైట్స్ ఇష్యూ గురించి. Yes, sir. So rights issue is calculated on all shares existing on the date of rights, including bonus. Yes, sir. Rights shares are calculated on all shares, including bonus. Next note point. Sale of right shares are treated as income, sir. Right, very good. Sale of right shares is treated as an income. Next note point. Dividend received on 5,000 shares is Treated as a pre-acquisition dividend. So it is adjusted from cost. Very good. Very good. Ante. Thank you. So ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఏ డౌట్ లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్. సో అబ్జర్వ్ చేయను క్వశ్చన్ నెంబర్ 7 సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 6 ఇప్పుడు చేసిందే. దిలీప్ క్వశ్చన్ చదువుతాను, ఏమైనా మార్పులు చేస్తుంటే నాకు చెప్పు, లేదంటే కనుక సిమిలర్ థింగ్ కదా చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా దిలీప్? Okay, sir. Question number 7. On 1st January, Singh had 20,000 equity shares. Nominal value 10, book value 16. 1st June, Singh purchased 5,000 more shares, 4 rupees per share. Same point kada. Same, sir. 30th June, directors announced a bonus and rights issue. Same point. Yes, Bonus was declared at the rate of 1 share for every 5 ratio marchadu. On 2nd August. Bonus ki separate date ichana 2nd August. Alage the terms of the rights ఇప్పుడు అబ్జర్వ్ చేయాలన్నా మనకి రైట్స్ గానీ బోనస్ గానీ కంపెనీ డిక్లేర్ చేసింది ఎప్పుడు? 13 June, sir. కానీ మనం ఆల్రెడీ కొన్ని షేర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎప్పుడు? 1st June and 1st January. అప్పటికి నాకు అసలు రైట్స్ ఉంటాయని తెలుసా తెలీదా? తెలియదు, sir. సో మేబీ ఇది కమ్రైట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. Yes, sir. అంతే కదా నాన్న? Yes, sir. రైట్. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ రైట్స్ ఇష్యూ వచ్చి రైట్స్ ఇష్యూ 10th August జరిగిందంట. Entitled to subscribe additional equity shares in the company at the 1 share for every 300 అంట. దాన్ని 15 రూపీస్ కొనుక్కోవచ్చు. కంప్లీట్ అయింది 30th September నా ప్రాసెస్ కంప్లీట్ అయింది. Yes. అయితే ఇప్పుడు రైట్స్ అనేది ఆఫ్టర్ బోనస్ జరిగింది కాబట్టి సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొసీజర్ ఫాలో అయిపోతున్నాడు కదా. ఏంటో ప్రొసీజర్? బోనస్ షేర్స్ మీద కూడా ఏం చేస్తున్నాడు అన్న? రైట్స్ ని shares issue calculate చేస్తాడు. Yes. Existing equity shares were entitled to transfer their rights to outsiders either wholly or part. Singh exercised the option to issue 50% of his entitlement. ఇంత ముందు క్వశ్చన్ లో 1/3, ఇప్పుడు 1/2. Yes, sir. ఇంత ముందు 2 రూపీస్ కమ్మాడు, ఇప్పుడు ఎంత? 1.5. 1.5. Dividend for the year 31st March 2011. 31st March 2011 and మనం ఆల్రెడీ 1st January లో ఉన్నాం. అప్పటికి ఆల్రెడీ 20,000 షేర్స్ ఉన్నాయి. నేను తర్వాత కొన్నది 1st June నా. Yes, sir. అంటే అప్పటికి డివిడెండ్ అయితే ఇవ్వలేదు, ఓనర్ ని కాదు 31st March కి కదా. Yes, సో sir. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇయర్ అంటే 31st March. అందుకే కదా డివిడెండ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March ఎందుకంటాడు? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ కదా డివిడెండ్ అనేది. Yes, sir. సో కంపెనీ 31st March కి డివిడెండ్ నెక్స్ట్ ఇయర్ 11-12 లో ఇస్తుంది. Yes, sir. 11-12 లో డివిడెండ్ ఇచ్చే టైం కి నేనైతే ఓనర్ ని కాదు, కొన్ని షేర్లు 5,000 shares కు owner. 5,000 షేర్స్ కి ఓనర్ ని కాదు, బట్ 20,000 షేర్స్ కి Owner, sir. ఓనర్. రైట్. సో at the rate of 15% dividend rate received by Singh on 20th October నుంచి నేను డివిడెండ్ 1st November sold. సో అంత సేమ్ క్వశ్చన్ కదా. Same, sir. సో ఇంకొకటి పాయింట్ అడిషనల్ గా ఇచ్చారు. ద మార్కెట్ ప్రైస్ ఆన్ 31st December is 14 rupees. ఎందుకు ఇచ్చి ఉంటాడు మార్కెట్ ప్రైస్? ఎందుకంటే పర్చేజ్ చేసినవి ఉన్నాయి, మనం సేల్ కూడా చేస్తున్నాం. అంటే దీన్ని ఎలా ట్రీట్ చేస్తాను అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ని కరెంట్ ఇన్వెస్ట్మెంట్ Yes, sir. is valued at cost or market Other price than whichever is lower. lower. సో చెక్ చేయడం కోసం మేబీ ఇచ్చి ఉండాలి, అంతే కదా. Yes, sir. రైట్. నెక్స్ట్ అలాగే బుక్స్ 31st December వరకు చేయండి. వాల్యూస్ ద షేర్స్ ఆన్ ద డేట్. వాల్యూ ద షేర్స్ ఆన్ ద డేట్ అంటే అర్థం వాల్యుయేషన్ బేస్. వాల్యుయేషన్ బేస్ కోసం ఏం కావాలి? కాస్ట్ ఆర్ Cost or market value. లోవర్ కావాలి.
కాస్ట్ బుక్స్ లో ఉంటుంది, మార్కెట్ వాల్యూ వాడు చెప్పేశాడు. yes sir. అర్థమైందా నాన్న? ఇది ఒకటే కదా Yes, sir. అడిషనల్ పాయింట్, వాల్యుయేషన్ ఒకటే అడిషనల్ పాయింట్, మిగతా అంతా ఏంటి Same sir. సేమ్ టు సేమ్ క్వశ్చన్ నాన్న. సో అంతా మీరు వర్కౌట్ చేయొచ్చు. ఓకేనా? Yes sir. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తానన్నా వీడు కాలం ఏం పెట్టాడు చూడు, Dividends sir. కానీ యాక్చువల్ గా మనం ఏం కాలం పెడతాం, Income sir. వీడు డివిడెండ్ మాత్రం పెట్టాడు, ఇన్కమ్ అని ఎందుకు పెట్టలేదంటే డివిడెండ్ మేబీ కాస్ట్ నుంచి అడ్జస్ట్ అవుతుంది తప్ప ఇన్కమ్ అనేది అసలు కాస్ట్ నుంచి అడ్జస్ట్ అవ్వట్లే, ఎందుకంటే అసలు కమ్ రేట్ కాన్సెప్టే లేదు అక్కడ కదా. Yes sir. సో కాబట్టి క్వశ్చన్ లో కూడా నాన్న ఏం లేదు, ఏం చేయలేం, సేమ్ రెగ్యులర్ క్యాలిక్యులేషన్స్ అంతా నార్మల్ గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే, రైట్? Yes. అదర్ దాన్ లాస్ట్ లో ఏముందన్నా వాల్యుయేషన్ ఒకటే. సో అది కూడా ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత వచ్చిందో చూడు ఆన్సర్ లో. 1,96,071 sir. రైట్ అన్న? సో Yes. కాస్ట్ ఇది, మార్కెట్ వాల్యూ ఎంత అన్నా చెప్పాడు, 14 per shares. సో 15,000 షేర్స్ ఉన్నాయంట, ఇంటూ 14 అంటే ఎంత, వీడు నెంబర్ ఆఫ్ షేర్స్ వేసాడు, మనం నామినల్ వాల్యూ వేస్తాం ఏదైనా వేయచ్చు తప్పేం కాదు. 2,10,000 sir. సో 2,10,000 ఏమో మార్కెట్ వాల్యూ, 1,96,000 కాస్ట్, విచ్ ఆర్ లోవర్ అంటే 1,96,071. కాస్టే, కాబట్టి ఇంకా మన లాస్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందా, No sir. లేదు. సో వాల్యుయేషన్ లో కూడా పెద్ద మార్పు ఏమీ లేదు, పాయింట్ ఉంది తప్ప, వాల్యుయేషన్ చేసి చూపిస్తాను తప్ప, సో లాస్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీ డౌట్స్? No sir. రైట్, థ్యాంక్ యూ. సో అప్పుడు నేను ఏం చేయాలి, Work చేయాలి sir. వర్క్ చేయాలి, రైట్? చేస్తారు కదా, Yes sir. చేసేయండి, ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది, సో ఈజీగా గుర్తుంటుంది కూడా, రైట్? సో అలాగే నేను చెప్పిన నోట్ పాయింట్స్ 3 నోట్ పాయింట్స్ కంపల్సరీగా నోట్స్ రాయండి. Yes sir. ఫ్రెండ్ దీనిలో ఇంత ముందు క్వశ్చన్ కి దీనికి ఒక పాయింట్ ఉండిపోయింది, సిమిలర్ పాయింట్ ఒకటి ఇవ్వలేదు చూడు, కావాలంటే పాత క్వశ్చన్ చూసి దీనికి కంపేర్ చేయి, ఒక పాయింట్ ఒక కామన్ పాయింట్ ఇవ్వలేదు. Dividends sir. Issue. నో డివిడెండ్ వాజ్ పేయబుల్ పెయిడ్ ఆన్ రైట్స్ అండ్ బాండ్స్ అని క్లియర్ చెప్పాడు సెంటెన్స్. Yes sir. ఈ క్వశ్చన్ లో చెప్పలేదు నాన్న, మరి అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏం చేయొచ్చు అప్పుడు, డివిడెండ్ కావాలంటే దేని మీద క్యాలిక్యులేట్ చేయొచ్చు, What else రైట్స్ sir? అండ్ బోనస్ మీద కూడా డివిడెండ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. Yes sir. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే డివిడెండ్ బోనస్ రైట్స్ అన్ని కూడా ఏ డేట్ నన్ను ఇష్యూ చేశాడు, 2nd August and 10th August. ఆగస్ట్ లో జరిగినాయి నాన్న కదా, Yes sir. అది లాస్ట్ ఈ క్వశ్చన్ లో నేను అడుగుతాను. ఈ క్వశ్చన్ లో బోనస్ జరిగింది 30th జూన్ అనౌన్స్మెంట్, కానీ 2nd ఆగస్ట్ ఏమో బోనస్ డబ్బులు వచ్చినాయి, రైట్స్ ఏమో 10th August. 10th Issued sir. రైట్ షేర్స్ ఎగ్జిస్టింగ్ షేర్స్ కి ఇష్యూ చేసింది 10th ఆగస్ట్. ఆగస్ట్ లోనేమో బోనస్ రైట్స్ ఇష్యూ చేసి డివిడెండ్ ఎప్పుడు ఇచ్చాడు, Dividend 20th 20th October. అక్టోబర్ కదా. Yes sir. అంటే 2 months లో ఫుల్ ఇయర్ డివిడెండ్ ఆ షేర్స్ మీద ఇవ్వడం కరెక్టా రాంగా, Wrong sir. అంత రీజనబుల్ కాదు కదా నాన్న. Yes sir. ఇదే పాయింట్ వాడు ఆల్రెడీ ముందు క్వశ్చన్ లో చెప్పేసాడు, ఈ క్వశ్చన్ లో చెప్పలేదు, అప్పుడు మనం ఏం చేస్తే కరెక్ట్, Dividend calculate చేయకూడదు sir. డివిడెండ్ క్యాలిక్యులేట్ చేయడం మానేసి ఒక నోట్ పాయింట్ రాయాలి, అస్యూమింగ్ డివిడెండ్ హ్యాస్ నాట్ బీయింగ్ పెయిడ్ ఆన్ బోనస్ అండ్ రైట్స్ ఇష్యూ. ఇంతకు ముందు క్వశ్చన్ లో 3 నోట్ పాయింట్స్, కానీ ఈ క్వశ్చన్ ఎన్ని నోట్ పాయింట్స్ రాయాలి, 4 sir. 4 నోట్ పాయింట్స్ రాయాలి. ఏంటి అడిషనల్ నోట్ పాయింట్, Dividends are not issued for bonus and right share. డివిడెండ్స్ ఆర్ నాట్ పెయిడ్ ఫర్ బోనస్ అండ్ రైట్స్ Right ఇష్యూ. share. అర్థమవుతుందా నాన్న? Yes sir. సో ఆ పాయింట్ కూడా రాస్తే బెటర్, రైట్ అన్న? సో లేదు నువ్వు డివిడెండ్ క్యాలిక్యులేట్ చేద్దామన్నా చేయొచ్చు, తప్పేమి కాదు, ఎందుకంటే ఇక్కడ ఏం క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ లేదు, కంపెనీ బోనస్ డేట్ ని ఏముందో వాళ్ళందరికీ ఇచ్చేస్తుంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు, కంపెనీ అనౌన్స్మెంట్ లేకపోతే. ఓకేనా? Yes sir. రైట్ నాన్న. సో నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ నెంబర్ 8 కంప్లీట్ అయిపోయిందా అవ్వలేదా? అవ్వలేదు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం ఇది మనం. సో ప్రస్తుతానికి ఒక సమ్ వర్క్ ఇచ్చాను కదా, అది కంప్లీట్ చేయండి. సో వాళ్ళు మాక్సిమం మనం ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ కంప్లీట్ చేసేద్దాం. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయనా, మొత్తం ఇంకా పెండింగ్. క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 9 అయిపోయిందా? 9 Sir, on part time. షేర్స్ ఉంది సార్. ఆ 9 లో రిమైనింగ్ పార్ట్ హోంవర్క్ మీరు చేయండి, ట్రై చేయండి. ఓకేనా? Yes sir. సరే లేకపోతే చెప్తాను, ప్రాబ్లం లేదు. 9 లో సెకండ్ పార్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా 10 లో ఒక పార్ట్ ఉంది. సో 3 క్వశ్చన్స్ ఉన్నాయి షేర్స్ కి సంబంధించి.
క్వశ్చన్ నెంబర్ 11 ఇది కూడా ఏనా, దీనిలో కూడా బాండ్స్ ఉన్నాయి, షేర్స్ కూడా ఉన్నాయి. సో రెండు చేయాలి. 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇల్లుస్ట్రేషన్స్ లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్. అలాగే ప్రాక్టీస్ ఎన్ని ఉన్నాయి? ప్రాక్టీస్ లో క్వశ్చన్ నెంబర్ 2, 1, 2 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 3, 4 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. 5 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ట్రై చేద్దాం. ఆఫ్టర్నూన్ క్లాస్ లో మనం ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి? దిలీప్, Yes, sir. 3 + 4 అప్రాక్సిమేట్ గా ఒక 7 to 8 Seven. క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? Yes, sir. సో అవి మనం నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాలి. రైట్ Okay. రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్